ఆప్టిమిజం, పెసిమిజం. ఆప్టిమిజం అంటే ఆశావాద దృక్పథం. పెసిమిజం అంటే నిరాశావాద దృక్పథం. పెసిమిస్టులు ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా అవకాశాల్లో కూడా అడ్డంకులు చూస్తారు. కష్టాలు చూస్తారు. బాధలు చూస్తారు. నాకంత సీను లేదు అనుకుంటారు. అదే ఆప్టిమిస్టులు అవరాధాలలో అవకాశాలు చూస్తారు. కష్టాలలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు చూస్తారు. ప్రాబ్లమ్స్‌లో ప్రోగ్రెస్ చూస్తారు. సమస్యల్లో సక్సెస్ చూస్తారు. కాబట్టి పెసిమిజం అనేది నిరాశావాదం. ప్రతిదానికి వీళ్ళెప్పుడు కూడా అచ్చుకుక్కలకి ఏమొస్తదంటే నిరాశ, నిస్పృహ, బాధలొస్తాయి. ఆప్టిమిస్ట్ ఎప్పుడు కూడా రంగు రుచి చుక్కదనంతోటొస్తాడు. ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, మరొకటొచ్చినా సరే చక్కటి ఆప్టిమిజంతోటి ముందుకెళ్తాడు. నేనెప్పుడో 1985లో రాసానండి పుస్తకం. ఆ పుస్తకంలో 'వ్యక్తిత్వ వికాస్' అనే బుక్‌లో దురదృష్టపు పొలాలలో అదృష్టపు పంటలు అని రాసానండి. దురదృష్టపు పొలాలలో అదృష్టపు పంటలు అంటే, దురదృష్టపు పొలాలంటే బంజరు భూముల్లో, అదృష్టపు పొలాలంటే నువ్వు మాగాణి పంటలు పండించొచ్చు. ఎప్పుడంటే ఆప్టిమిజం ఉన్నప్పుడు. ఒక దేశంలో కరువు కాటకాలొస్తే అందరూ వెళ్ళిపోతున్నారటండి ఎక్కడికో. వేరే మైగ్రేట్ అయిపోయి. ఒక తాత ముసలి తాత పైన ప్రార్థిస్తున్నాడనమాట మోకాళ్ళ మీద నిలబడి. దేవుడా! దేవుడా! నాకు కనీసం వచ్చే పంటకు సరిపడగా విత్తనాలేసుకోవడానికనే గింజలిచ్చు. నువ్వు ఎంత కరుణామయుడివి అని జెప్పేసి. ఇదే కష్టం ఇంకొకరికొస్తే దుఃఖంతోటి బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇదే కష్టం ఇతనికొస్తే ముసలి తాత గ్రాటిట్యూడ్ చూపించాడు. కఠినాత్ముడు అని వీళ్ళు తిట్టుకుని పోయారు. దేవుడు ఎంత కఠినాత్ముడు అన్నది. వీడు దేవుడు ఎంత కరుణామయుడని చెప్పేసి గ్రాటిట్యూడ్ చూపించాడు. గ్లాస్‌లో సగం నీళ్లున్నాయి అని చూసేవాడు ఆప్టిమిస్టు. సగం ఎంప్టీగా ఉందని చెప్పేసి చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు పెసిమిస్ట్. హాఫ్ గ్లాస్ ఆఫ్ ఎంప్టీ, హాఫ్ గ్లాస్ ఆఫ్ ఫిల్డ్ అని చెప్పేసి. అయితే హాఫ్ గ్లాస్ ఆఫ్ ఫిల్డ్ ఇట్ కంటిన్యూ టు బి ఫిల్డ్. సగం నిండి ఉంది. ఇంకా నిండుతుంది అన్నవాడు ఆశావాది అనమాట. ఆప్టిమిస్ట్ అనమాట. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని సమస్యలొచ్చినా సరే, నువ్వు వదులుకోకుండా ఉండవలసిందేంటంటే ఆశావాద దృక్పథం. హోప్ ఈజ్ ఆక్సిజన్. హోప్ ఈజ్ ఆక్సిజన్. హోప్ ఈజ్ ఆక్సిజన్. అవకాశవాదాన్ని ఊరుకోకండి. మంచి స్థితిలోకి మీరెళ్తారు. సహనంతోటి ఉండండి. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారి యాప్‌ని డౌన్‌లోడ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి,